పవర్‌లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నా రైట్ అంటారు మన చుట్టూ ఉన్నటువంటి అధికారులు, మన చుట్టూ ఉన్నటువంటి నాయకులు. అదే జగన్‌ని కొంప ముంచినటువంటి సందర్భం. 3 రాజధానులు అన్నటువంటిది పక్కన ఉన్నోళ్ళు ఎవడు అది తప్పని చెప్పలేదు. పైగా జగన్ చెప్పాడు కాబట్టి అది సమర్థిస్తూ ఉపన్యాసాలు ఇచ్చారు. మొట్టమొదట 3 రాజధానుల విషయాన్ని వ్యతిరేకించింది నేను. ఎందుకయ్యా అంటే, ఆ రోజున ఇవాళ ఏదైతే తెలుగుదేశం అనుకూల ఛానళ్లలో డిబేట్లు చేస్తున్నారో దాన్ని సమర్థించారు. బట్ నేను ఆ రోజునే తప్పుపట్టా. ఎందుకయ్యా అంటే, విశాఖపట్నం రాజధాని అని చెప్పండి. అంతే తప్పించి విశాఖపట్నంలో ఇది 3 రాజధానులు అనే పద్ధతి ఉండదు. దానివలన ప్రయోజనం కూడా ఉండదు అన్నటువంటి పాయింట్. అదే సందర్భంలో విశాఖ రాజధాని అని చెప్పండి. విశాఖ రాజధాని ఎందుకు పెడుతున్నామంటే అమరావతిని మెయింటైన్ చేయలేమని చెప్పండి. అంతే తప్పించి 3 రాజధానులు అనే పేరుతో ప్రజల్ని మోసం చేయొద్దు అన్నటువంటిది మొట్టమొదటి మాట్లాడిన వాడిని నేనే. విశాఖ రాజధాని వల్ల డెవలప్మెంట్ 20 ఏళ్లలో ఉంటుంది, అమరావతి రాజధాని అయితే 50 ఏళ్లలో ఉంటుంది అన్న ప్రస్తావన కూడా నిజంగా మాట్లాడుకోవాలి, అబద్ధంగా చెప్పుకోవాలి. అంతే తప్పించి సవరించకూడదు. అట్లాగే వివిధ అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏది